ఒక ఇంట్లో టీనేజ్ వయసులో ఉన్న పిల్లలు ఏదో విషయానికి కోపంగా అరిచి గదిలోకి వెళ్లి ధబేల్మని తలుపు వేసుకున్నారనుకోండి. అప్పుడు జనరల్గా తల్లిదండ్రులకేమనిపిస్తుంది? కోపమొస్తుంది కదా. వెంటనే వాళ్ళ ఫోన్ లాక్కోవాలనో లేదా ఏదైనా శిక్ష వెయ్యాలనో అనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా కోపమే వస్తుంది. అది చాలా సహజమైన రియాక్షన్. కరెక్ట్. కానీ ఇదే సంఘటనను ఒక సైకాలజిస్ట్ లేదా ఒక న్యూరోసైంటిస్ట్ చూస్తే ఆ తలుపు వేసుకోవడం అనేది వాళ్ళ మెదడు తలకు తాను రక్షణ కల్పించుకోవడానికి చేస్తున్న ఒక వికృతమైన ప్రయత్నమని చెబుతారు. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. నిజంగానే. అంటే బయటికి కనిపించే ప్రవర్తన వెనుక ఇంత లోతైన కారణం ఉంటుందని మనం పెద్దగా ఊహించం కదా. అదే. ఈ రోజు మనం లోతుగా విశ్లేషించబోయే అంశం సరిగ్గా ఇదే. కుటుంబంలో ఒత్తిడి, సమస్యలొచ్చినప్పుడు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఒక పెద్ద సవాలు. రైట్. దీనికోసం మనం పసిపిల్లల నుండి కౌమార దశ వరకు పిల్లల అవసరాలు, అలాగే వివిధ వయసుల్లో ఉన్న తల్లిదండ్రులు ఎదుర్కొనే సవాళ్ల గురించి చైల్డ్ సైకాలజీ రీసెర్చ్ పేపర్లు, క్లినికల్ థెరపీ జర్నల్స్ని ఒక దగ్గర చేర్చాం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఈ రీసెర్చ్ అంతా చూసిన తర్వాత బేసిక్గా మీకేమనిపించింది? ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేమిటంటే, ఒకే ఇంట్లో ఒకే సమస్య ఎదురైనప్పుడు అందరు పిల్లలు ఒకేలా స్పందించరు. అంటే ఆ సమస్యను వాళ్ళు చూసే విధానం వేరుగా ఉంటుంది. ఒక రకంగా వాళ్ల వయస్సును బట్టి అంటారా? వయస్సు మాత్రమే కాదు, ఇక్కడ మనం మెదడు ఎదుగుతున్న దశను కూడా చూడాలి. ఒక 8 ఏళ్ల పిల్లాడు ఆ సమస్యను చూసే కోణానికి, ఒక 15 ఏళ్ల టీనేజర్ దాన్ని అర్థం చేసుకునే విధానానికి అసలు పొంతనే ఉండదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే మనం తరచుగా చేసే పొరపాటేంటంటే పిల్లలందరికీ ఒకే రకమైన పెంపకం లేదా ఒకే రకమైన రూల్స్ వర్తిస్తాయి అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనం ప్రఖ్యాత మనస్తత్వవేత్త ఎరిక్ ఎరిక్సన్ చెప్పిన డెవలప్మెంటల్ దశల గురించి మాట్లాడుకోవాలి. ఉదాహరణకు శైశవ దశ చూద్దాం. అంటే పుట్టినప్పటి 18 నెలల వయసు వరకు. ఈ దశలో పిల్లల ప్రపంచం పూర్తిగా వాళ్ల తల్లిదండ్రుల చుట్టూనే తిరుగుతుంది కదా. అవును, ఆ దశను ఎరిక్సన్ ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అంటారు. ఇక్కడ మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే పుట్టిన పిల్లల నాడీ వ్యవస్థ, అంటే ఆ నర్వస్ సిస్టమ్, వాటంతట అవే శాంతపడేలా ఇంకా డెవలప్ అవ్వదు. అంటే సెల్ఫ్ సూదింగ్ మెకానిజమ్స్ ఉండవు అంటారా? కరెక్ట్. ఒక చిన్నారికి ఆకలేసినా, భయం వేసినా మెదడులో కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు తల్లి లేదా తండ్రి వాళ్లను హత్తుకుని మెల్లగా మాట్లాడినప్పుడే ఆ కార్టిజాల్ స్థాయిలు తగ్గుతాయి. మరి ఒకవేళ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవల వల్లనో లేదా ఒత్తిడి వల్లనో పిల్లల ఏడుపును పట్టించుకోకపోతే ఏమవుతుంది? అదే ఇక్కడ అసలైన సమస్య. స్థిరమైన ప్రేమ దొరకకపోతే ఆ పసిమెదడు బేసిక్గా ఈ ప్రపంచం నమ్మదగింది కాదు, ఇక్కడ నాకు రక్షణ లేదు అని ఫిక్స్ అయిపోతుంది. వావ్! అంటే ఆ చిన్న వయసులోనే అలా బ్రెయిన్ వైర్ అయిపోతుందా? అవును. దీనివల్ల వాళ్లలో పెద్దయాక దీర్ఘకాలిక ఆందోళన, అంటే క్రానిక్ యాంగ్జైటీ ఏర్పడుతుంది అని పేపర్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇది నిజంగా భయపెట్టే విషయమే. ఆ పసివయసులో మనం చేసే చిన్న నిర్లక్ష్యం అంత పెద్ద ప్రభావం చూపుతుంది. సరే, ఇక్కడ్నుండి పసిదశ అంటే ఒక 3 ఏళ్ల వయసు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది కదా. అవును, టాంట్రమ్స్ స్టార్ట్ అవుతాయి. ప్రతిదానికి వద్దు అనడం, కొంచెం మూర్ఖంగా ప్రవర్తించడం మొదలు పెడతారు కదా. అదే. ఇక్కడ ఈ రీసెర్చ్ ఏం చెబుతోందంటే వాళ్ళకి చిన్న చిన్న చాయిసెస్ ఇవ్వాలట. ఉదాహరణకు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ కావాలా, దోశ కావాలా అని అడగాలట. అంటే వాళ్ళు మన నెత్తికెక్కరా? అంటే వాళ్ళ ఆ మూర్ఖత్వాన్ని మనమే ఎంకరేజ్ చేసినట్లు కాదా? పైకే అలాగే అనిపిస్తుంది, నేను ఒప్పుకుంటాను. కాని దీని వెనక ఉన్న సైకాలజీ వేరు. ఈ వయసులో పిల్లలకు స్వయం ప్రతిపత్తి కావాలి. దాన్ని ఆటోనామీ అంటారు. ఆటోనమీ, రైట్. ఒకసారి ఆలోచించండి, ఒక 2 ఏళ్ల పిల్లాడి జీవితంలో వాడికంటూ సొంత కంట్రోల్ ఏముంటుంది? ఎప్పుడు పడుకోవాలో, ఏం తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో అన్ని పెద్దవాళ్లే నిర్ణయిస్తారు కదా. అవును, వాళ్ల ప్రపంచం మొత్తం ఇతరుల చేతుల్లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే వాళ్ళు తమకంటూ ఒక చిన్న కంట్రోల్ కోసం ఏడుస్తుంటారు. మనం ఇడ్లీనా, దోశనా అని అడిగినప్పుడు ఆ 2 ఆప్షన్స్ మనకు ఓకే అయినవే. కానీ పిల్లాడి మెదడుకి ఆహా, నా నిర్ణయం కూడా పనిచేస్తోంది అని ఒక సంతృప్తి కలుగుతుంది. అంటే మనం వాళ్లకు ఒక ఫేక్ స్టీరింగ్ వీల్ ఇచ్చి డ్రైవింగ్ చేస్తున్న ఫీలింగ్ ఇస్తున్నామన్నమాట. అవును, కరెక్ట్. వాళ్లకి హద్దులు దాటకుండానే తమకంటూ ఒక ఐడెంటిటీ ఉందని ఫీలయ్యేలా చేయడమే దీని ఉద్దేశం. ఇది చాలా లాజికల్గా ఉంది.
ఇక మనం అందరికీ భయపడే దశ కౌమార దశ గురించి మాట్లాడుకుందాం. అంటే ఆ టీనేజ్ ఫేజ్. ఇది చాలా క్లిష్టమైన దశ. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఏంటంటే టీనేజర్లు చేసే పనులు ఉద్దేశపూర్వకంగా తల్లిదండ్రులను మోసం చేయడానికే అనుకుంటాం. అంటే వాళ్ళు కావాలని ఎదురు చెబుతారు అనుకుంటాం. కానీ ఇది కేవలం మెదడు ఎదుగుదల వల్ల, ఆ న్యూరలాజికల్ చేంజెస్ వల్ల జరిగే పరిణామం అని మీరు చెప్పడం సర్ప్రైజింగ్గా ఉంది. దీన్ని మనం ఎలా డీల్ చేయాలి? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన బయాలజికల్ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. టీనేజ్లో పిల్లలు ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అనే సంఘర్షణలో పడతారు. అంటే స్వేచ్ఛ కావాలి, కానీ మార్గదర్శకత్వం కూడా అవసరం. అంటే నేను ఎవరు, నా స్థానమేంటి అనే వెతుకులాట కదా. అవును. మెదడు పరంగా చూస్తే టీనేజర్లలో లాజికల్గా ఆలోచించే, ఆ నిర్ణయాలు తీసుకునే భాగం అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. రైట్. కానీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసే అమిగ్డాలా మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. అందుకే వాళ్ళు అహేతుకమైన నిర్ణయాలు తీసుకుంటారు. లాజిక్ కంటే ఎమోషన్కే ఎక్కువ వాల్యూ ఇస్తారు. అంటే బ్రేకులు సరిగ్గా లేని ఒక హై స్పీడ్ ఫెరారీ కారు లాంటి మెదడు వాళ్ళది అని చెప్పొచ్చా? ఖచ్చితంగా. అద్భుతమైన పోలిక. అందుకే వాళ్ళు అకస్మాత్తుగా కోపగించుకుంటారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. కుటుంబంలో ఏవైనా గొడవలొచ్చినప్పుడు టీనేజర్లు తమ స్నేహితుల మద్దతు ఎత్తుకుంటారు. అవును, అది మనం రెగ్యులర్గా చూసేదే. పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఈ వయసులో ఆ పీర్ సపోర్ట్ అనేది వాళ్ళ మానసిక ఆరోగ్యానికి ఒక గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుందని స్టడీస్ చెబుతున్నాయి. ఇది వాళ్లకు 2 రెట్ల మద్దతుతో సమానమని కూడా ఈ పేపర్స్ విశ్లేషించాయి. వావ్, 2 రెట్ల మద్దతు. కానీ జనరల్గా సమాజంలో టీనేజ్ పిల్లలు ఎప్పుడూ స్నేహితులతోనే ఉంటే చెడిపోతారేమో అనే భయం ఉంటుంది. కానీ ఈ రీసెర్చ్ మాత్రం స్నేహితుల సపోర్ట్ని ఒక షీల్డ్లా చూడమంటోంది. సరే, వాళ్ళ మెదడు పరిస్థితి అది అని అర్థమైంది. మరి ఈ ప్రవర్తనలను సరైన దారిలో పెట్టడానికి మనం ఎలాంటి పెంపకం వాడాలి? ఇక్కడే అథారిటేటివ్ పేరెంటింగ్ ప్రాముఖ్యత వస్తుంది కదా. అవును, కరెక్ట్. బేసిక్గా 3 రకాల పెంపక శైలులుంటాయి. మొదటిది అథారిటేరియన్, అంటే అత్యంత కఠినంగా ఉండటం. అంటే రూల్స్ బ్రేక్ చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి అనే టైప్ కదా. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల పిల్లలు ఆ క్షణానికి లోబడినప్పటికీ భవిష్యత్తులో వాళ్లలో విపరీతమైన కోపం, తిరుగుబాటు ధోరణి చూపిస్తారు. రెండవది దీనికి పూర్తి వ్యతిరేకం, పర్మిసివ్ పేరెంటింగ్, అంటే అతిగారాబం. ఏదడిగితే అది ఇవ్వడం. దీనివల్ల వాళ్ళకి స్వీయ నియంత్రణ, అదే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు కదా. అవును. కానీ మూడవది అథారిటేటివ్ పేరెంటింగ్. ఇది చాలా బ్యాలెన్స్డ్ విధానం. ఇక్కడ ఖచ్చితమైన నియమాలుంటాయి, అలాగే ప్రేమ కలగలిపుంటుంది. అంటే పిల్లల భావోద్వేగాలను గుర్తిస్తూనే హద్దులు చెరిపేయకుండా చూసుకుంటారు అంటారా? అవును. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే అథారిటేటివ్ పెంపకమనేది పిల్లలకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. అదేంటంటే, నీ భావాలన్నీ ఆమోదయోగ్యమే, కానీ నీ అన్ని ప్రవర్తనలు ఆమోదయోగ్యం కావు. ఆల్ ఎమోషన్స్ ఆర్ యాక్సెప్టబుల్ బట్ నాట్ ఆల్ బిహేవియర్స్. ఇది వినడానికి చాలా బాగుంది. కానీ రియల్ లైఫ్లో దీన్ని ఎలా అప్లై చేయాలో సోర్స్లో ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. నేను చెప్తాను, వినండి. చెప్పండి. ఇప్పుడు పిల్లలు స్క్రీన్ టైం అయిపోయిందని ఫోన్ లాక్కుంటే బాధపడుతున్నారనుకోండి. అప్పుడు నువ్వు స్క్రీన్ టైం అయిపోయిందని బాధపడుతున్నావని నాకు అర్థమైంది, నీ బాధను నేను అంగీకరిస్తున్నాను అని ముందు చెప్పాలి. ముందు ఆ ఎమోషన్ని వ్యాలిడేట్ చేయాలి. కరెక్ట్. ఆ తర్వాత, కానీ నీ ఎదుగుదలకు నిద్ర చాలా అవసరం కాబట్టి ఆ నియమం మారదు అని చెప్పాలి. ఇది వాళ్లలో మానసిక దృఢత్వం, సామాజిక నైపుణ్యాలు పెంచుతుందని స్టడీస్ చెప్తున్నాయి. అవును. ఆ రూల్ని బ్రేక్ చేయకుండానే వాళ్ల ఎమోషన్కి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. దీనివల్లే ఆ రెసిలియన్స్ అనేది పెరుగుతోంది. రైట్. ఇదంతా బాగానే ఉంది. పిల్లల వయస్సును బట్టి వాళ్ళని ఎలా పెంచాలో చూశాం. కానీ పెంపకమనేది కేవలం పిల్లల మీదే కాదు కదా. తల్లిదండ్రుల వయస్సు మరియు వారు ఎదుర్కొనే వ్యక్తిగత ఒత్తిళ్లపై కూడా ఆధారపడి ఉంటుంది. 100కి 100 నిజం. పేరెంట్స్ కూడా మనుషులే కదా. ఉదాహరణకు టీనేజ్లో తల్లిదండ్రులయ్యే వారి పరిస్థితి చూద్దాం. అడోలెసెంట్ పేరెంట్స్. వీళ్ళకి చాలా కష్టం కదా. వాళ్ల మెదడు కూడా ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉంటుంది. అవును. వీరు డ్యూయల్ బర్డెన్ ఎదుర్కొంటారు. తమ భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోవాలి, అదే సమయంలో పిల్లల బాధ్యత తీసుకోవాలి. కాబట్టి వీరికి బయటి వ్యక్తుల అంటే సంఘం మరియు ఫ్యామిలీ మద్దతు చాలా అవసరం. ఇకపోతే 30 నుండి 50 ఏళ్ల మధ్య ఉండే తల్లిదండ్రులు. వీళ్లను ఈ పేపర్స్లో శాండ్విచ్ జనరేషన్ అని పిలుస్తున్నారు. అవును. ఆ పదం చాలా కరెక్ట్గా సరిపోతుంది వీళ్ళకి.
ఎందుకంటే ఒకవైపు వాళ్ళు ఎదుగుతున్న టీనేజ్ పిల్లల మూడ్ స్వింగ్స్ని ఫేస్ చేయాలి, మరోవైపు వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను చూసుకోవాలి. దానికి తోడు ఉద్యోగ, ఆర్థిక ఒత్తిళ్లు ఉంటాయి. కానీ వీళ్లకున్న ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే వీరు ఈ సమస్యలను పరిష్కరించుకునే పరిపక్వతను కలిగి ఉంటారు. ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయగల మెచ్యూరిటీ ఉంటుంది. బాగుంది. మరి పెద్ద వయసులో తల్లిదండ్రులైన వారి పరిస్థితేమిటి? అంటే 35 లేదా 40 ఏళ్ల తర్వాత పేరెంట్స్ అయ్యేవాళ్లు. వాళ్లకి ఆర్థిక స్థిరత్వం, సహనం ఉంటుంది కదా? అవును, వీరు పిల్లలతో నెగోషియేట్ చేస్తూ ప్రశాంతంగా పెంచుతారు. దీన్నే మెటర్నల్ మెచ్యూరిటీ ఎఫెక్ట్ అని కూడా అంటారు. దీనివల్ల పిల్లల విద్య, అభిజ్ఞా సామర్థ్యాలు అంటే కాగ్నిటివ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. మరిక్కడ నెగటివ్ ఏమైనా ఉందా? అంతా పాజిటివ్గానే కనిపిస్తోంది. పైకి అలా అనిపిస్తుంది కానీ ఇక్కడొక అదృశ్యమైన భారం ఉంటుంది. పెద్ద వయసులో పేరెంట్స్ అవడం వల్ల వీరికి శారీరక అలసట ఉంటుంది, అలాగే తమ ఆరోగ్యం గురించిన భయాలుంటాయి. జనరల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ వలన. అవును, అంతేకాకుండా ముఖ్యంగా తాము పడ్డ కష్టానికి పిల్లలు ఖచ్చితంగా విజయం సాధించాలనే ఒక నిశ్శబ్ద ఒత్తిడిని, ఆ ఇంప్లిసిట్ ప్రెషర్ టు సక్సీడ్ని తెలియకుండానే పిల్లలపై రుద్దుతారు. మేము నీకోసమే కష్టపడుతున్నామనే ఫీలింగ్ పిల్లలకు వచ్చేస్తుంది. ఓ, సో దీని అర్థమేమిటి అని ఆలోచిస్తే నాకొక అద్భుతమైన పోలికనిపిస్తోంది ఇక్కడ. ఇది ఒక స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లాంటిది. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎలాగంటే? అంటే ఇప్పుడు పెద్ద వయసు తల్లిదండ్రుల దగ్గర అద్భుతమైన ఆప్టిమైజ్ చేయబడిన యాప్స్ ఉంటాయి. అంటే వాళ్ళ జ్ఞానం, ఫైనాన్షియల్ స్టేటస్, కానీ వాళ్ళ బ్యాటరీ లైఫ్, అదే ఆ ఫిజికల్ ఎనర్జీ చాలా తక్కువ. అవును, కరెక్ట్. అదే టీనేజ్ తల్లిదండ్రుల దగ్గర చూస్తే 100% బ్యాటరీ ఉంటుంది, ఫుల్ ఎనర్జీ, కానీ వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా అప్డేట్ కాలేదు. వావ్, అద్భుతం. మరి మధ్య వయస్కుల సంగతేంటి? వాళ్ళు ఆ శాండ్విచ్ జనరేషన్ కదా. వాళ్ళెప్పుడూ ఛార్జింగ్ కేబుల్కి కనెక్ట్ అయ్యి పవర్ బ్యాంక్ పట్టుకుని తిరిగే ఫోన్ లాంటి వాళ్ళు. ఎంత డ్రైన్ అవుతున్నా బండి లాగించేస్తుంటారు. కాబట్టి ఎవరి సవాళ్లు వారివి. ఖచ్చితంగా. అందుకే వయసు, ఆ ఎదుగుదల సమస్యలు ఎలా ఉన్నప్పటికీ ఒక కుటుంబం కష్టకాలంలో విడిపోకుండా కలిసి ఉండాలంటే వారికి ఒక ఉమ్మడి లక్ష్యం కావాలి. అవును, ఇక్కడే వాల్ష్ ఫ్యామిలీ రెసిలియన్స్ ఫ్రేమ్వర్క్ గురించి మనం మాట్లాడుకోవాలి. బలమైన నైతిక విలువలే ఆ కుటుంబానికి పునాదులు అనే ఫ్రేమ్వర్క్ చెప్తోంది. అవును, ఆ నైతిక విలువలంటే ఇక్కడ ముఖ్యంగా సానుభూతి, అంటే ఎంపతి, అలాగే నిజాయితీ. అంటే కుటుంబంలో ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం. ఇక్కడ వీళ్ళొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంతా కలిసి వాలంటీరింగ్ చేయడం లాంటివి చేస్తే పిల్లల్లో ఆ ఎంపతి పెరుగుతుంది అని. కరెక్ట్. అలాగే పిల్లలు ఎప్పుడైనా ధైర్యం చేసి నిజం చెప్పినప్పుడు వాళ్ళని వెంటనే శిక్షించకుండా ఉండటం ద్వారా వాళ్లల్లో నిజాయితీని పెంచడం. రైట్. వీటితో పాటు పట్టుదల, అంటే పర్సివియరెన్స్. సంక్షోభం వచ్చినప్పుడు దాన్ని ఒక విపత్తులా కాకుండా కుటుంబమంతా కలిసి ఎదుర్కోవాల్సిన ఒక ఉమ్మడి సవాలుగా, ఒక షేర్డ్ ఛాలెంజ్గా చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇవి కేవలం మాటల్లో కాకుండా రియల్ లైఫ్లో చేయడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ కూడా ఇచ్చారు. అవును, అవేంటంటే కుటుంబ సభ్యులందా కలిసి ఒక ఫ్యామిలీ మిషన్ స్టేట్మెంట్ తయారు చేసుకోవడం, అలాగే చిన్న పిల్లలకు అర్థమయ్యేలా ఒక ఫ్యామిలీ మస్కట్ని డిజైన్ చేయడం అని ఉంది. అవును, నాకు డౌట్, ఒక బొమ్మను మస్కట్గా పెట్టుకోవడం మరి చిన్నపిల్లల ఆటలా లేదా? ఇది నిజంగా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? పైకి అలానే అనిపిస్తుంది, కానీ చిన్నపిల్లలకు సానుభూతి, పట్టుదల లాంటి పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అర్థం కావు. వాళ్ల మెదడుకి కంటికి కనిపించే కాంక్రీట్ విషయాలే అర్థమవుతాయి. అంటే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ వాళ్లకు చేరవు అంటారా? అవును, అందుకే ఒక మస్కట్ని పెట్టి చూడు, మన ఫ్యామిలీ మస్కట్ ఎప్పుడూ నిజమే చెబుతుంది అని వాళ్లకు కనెక్ట్ అయ్యేలా చెబితే ఆ వాల్యూ వాళ్ల బుర్రలోకి ఈజీగా వెళ్తుంది. అర్థమైంది. ఇక ఇందులో ఇంకో అద్భుతమైన ప్రాక్టికల్ అప్రోచ్ ఉంది. క్లినికల్ నిపుణులు సూచించే 7-డే రెసిలియన్స్ ప్రోటోకాల్. అవును, ఇది ఇళ్లలో ఈజీగా ఫాలో అవ్వచ్చు కదా. ఖచ్చితంగా. ఉదాహరణకు మంగళవారం కుటుంబమంతా కలిసి ఇన్సైడ్ అవుట్ లాంటి యానిమేషన్ సినిమా చూడటం. ఆ సినిమాలో ఎమోషన్స్ని క్యారెక్టర్స్లా చూపిస్తారు కాబట్టి పిల్లలు ముఖ కవళికలను గుర్తించడం నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ల ఎమోషనల్ వొకాబులరీ డెవలప్ అవుతుంది. అలాగే శుక్రవారం ఫ్యామిలీలో గొడవలు ఎలా పరిష్కరించుకోవాలో కొన్ని రూల్స్ రాసుకోవడం. దీన్నే రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటారు. అంటే కోపం వచ్చినప్పుడు ఒకరినొకరు తిట్టుకోకూడదు లేదా కొద్దిసేపు బ్రేక్ తీసుకోవాలి లాంటి నియమాలు. ఇక ఆదివారం విషయానికొస్తే గ్రాటిట్యూడ్ జార్స్. ఆ వారం జరిగిన ఒక మంచి విషయాన్ని చీటీ మీద రాసి ఆ జార్లో వేసి ఒకరికొకరు కృతజ్ఞత తెలుపుకోవడం.
ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది మనకి. కష్టకాలంలో ఈ వాల్యూస్ అనేవి ఒక ఇమోషనల్ కంపాస్లా ఎలా పనిచేస్తాయనేది మనం ఆలోచించాలి. అంటే ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆటోపైలట్లోకి, అదే సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయి ఎలా పడితే అలా రియాక్ట్ అవ్వకుండా ఇవి మనల్ని కాపాడతాయి కదా. కరెక్ట్. ఆ ఆటోపైలట్ని బ్రేక్ చేసి పేరెంటింగ్ని కాన్షియస్గా చేసేలా ఇవి హెల్ప్ చేస్తాయి. చాలా లోతైన పాయింట్ ఇది. ఈ మొత్తం డిస్కషన్ని ఒక్కసారి సమ్మరైజ్ చేస్తే, కుటుంబంలో సవాళ్లెదురైనప్పుడు పిల్లల భావోద్వేగాలను కాపాడటమనేది నిజంగా ఒక కళ. ఖచ్చితంగా. ఇది పిల్లల వయస్సును, మెదడు దశలను అర్థం చేసుకోవడం, అథారిటేటివ్ పెంపకాన్ని అలవర్చుకోవడం మరియు బలమైన కుటుంబ విలువల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 100%. అయితే ఇక్కడ మనం ముగించే ముందు ఆలోచించాల్సిన మరో లోతైన విషయం ఉంది. కొంచెం భయపెట్టే విషయం కూడా. భయపెట్టే విషయమా? ఏంటది? ఎరిక్సన్ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం కదా. దాని ప్రకారం వృద్ధాప్యంలో ఉండే తాతయ్యలు లేదా నానమ్మలు తమ బాల్యంలోని అపరిష్కృత మానసిక సంఘర్షణలు కొన్ని ఉంటాయి. అంటే అన్రిజాల్వ్డ్ సైకోసోషల్ కాన్ఫ్లిక్ట్స్. ఓ, అంటే వాళ్ళ చిన్ననాటి నమ్మకద్రోహం లేదా గుర్తింపు కోల్పోవటం లాంటివా? ఎగ్జాక్ట్లీ. ఆ చిన్ననాటి ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ లాంటి ఇష్యూస్ని వాళ్ళు సాల్వ్ చేసుకోకపోతే ఇప్పుడు వృద్ధాప్యంలో అవి విపరీతమైన నిరాశగా, డెస్పేర్ లాగా బయటపెడతారు. వామ్మో, జనరల్గా మనం దాన్ని వయసు పైబడటం వల్ల వచ్చిన చిరాకు అనుకుంటాం. అవును, కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే వాళ్ళ ఆ పాత గాయాలు ఇప్పుడు మన కుటుంబంలోని 3వ తరం పిల్లల మానసిక భద్రతను సైలెంట్గా ప్రభావితం చేస్తాయి. మైండ్ బ్లోయింగ్. అంటే ఒక తరం నాటి మానసిక సంఘర్షణలు మరో 2 తరాల తర్వాత పసిపిల్లల ఎమోషనల్ సెక్యూరిటీని డిసైడ్ చేస్తాయన్నమాట. అవును, ఒక చైన్ రియాక్షన్ లాగా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ లూప్ని బ్రేక్ చేయడమే అసలైన సవాలు. ఇది నిజంగా ప్రతి ఒక్కరూ తమ స్వంత కుటుంబాల్లో అన్వేషించాల్సిన, లోతుగా ఆలోచించాల్సిన సరికొత్త కోణం. ఈ ఆలోచనతోనే ఈనాటి మన డీప్ డైవ్ని ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.